లోపలున్నాడా? చంద్ర, నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను తీసుకువెళ్ళడానికి నాయన. నాన్న? అవును నాయన. ఊరు వాడా వదిలి ఎంతకాలం ఇలా అజ్ఞాతవాసం చేస్తాం? జగద్విఖ్యాతిగాంచిన ఈ రాజగురువు కుమారుడి దొంగల నాయకుడిని ఇంకా లోకానికి తిరిగి ఈ రహస్యం బయటపడక ముందే నాతో వచ్చి చంద్ర, నీ తండ్రిని వేడుకుంటున్నాను. నువ్వు ఒక తండ్రివేనా? ఆనాడు నాకు వీరమోహన్కి జరిగిన పోటీలో ఆ బుద్ధి లేని ప్రజలు అధర్మం అధర్మం అని అరిచినప్పుడు కాదు, నా కుమారుడు చేసిందే ధర్మయుద్ధం అని ఎందుకు వాదించలేదు? రాజగురువునంటావే, పాపాలు చేసేవాడు పరిపాలనకి పనికిరాడని మహామంత్రి అన్నప్పుడు మల్లశివ మహాజనులారా, మంత్రి మాట లక్ష్య పెట్టకండి. నేను రాజగురువును, నా మాట నమ్మండి అని ఎందుకు నొక్కి చెప్పలేదు? నన్ను కాదని ఊరు పేరు లేని ఒక పంచని సేనానిగా అభిషిక్తుల్ని చేసి ఆశీర్వదించాం. అన్న కొడుకు కోసం ఉపయోగించిన ఈ పదవి ఎందుకు? కాల్సనా? ఆవేశపడకు నాయన. ఆవేశపడక ఆడదానిలాగా గాజులు తొలగించుకోమన్నావా? నన్ను నిరాకరించిన ఈ రాజుని, ఈ రాజ్యాన్ని నానా విధాల హింసలు పెడతా. దొంగతన, దోపిడీలు, హత్యలు అన్నీ నేనే చేయిస్తాను. ఎవరో చేశారంటాను. రాజ్యంలో చిచ్చు పెడతాను, ప్రజల్ని రెచ్చగొడతాను. రాజు మారితే అరాచకం పోతుందంటాను. చంద్ర, సాధారణ విషయానికి విపరీతం అంతా దేనికి? నేనే తలుచుకుంటే రత్న కిరీటంతో నిన్ను సామ్రాజ్యానికే పట్టాభిషిక్తుల్ని చేయలేనా? కావాలంటే ఏమైనా చేయగలను. కావాలి, నాకు ఈ రాజ్యం కావాలి. నన్ను అవమానించిన వాడు సర్వనాశనం కావాలి. చేతనైతే నాకు పట్టం లేదు. అలాగే చంద్ర, సమయం చూసి నీకు ఈ సామ్రాజ్య పట్టాభిషేకం నా చేతులతో చేస్తాను. కానీ సామదాన భేద దండోపాయాలు సమయం సామం అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు, నాన్న ఆగదు. వెంటనే మన ప్రయత్నాలు ప్రారంభించండి. నిదానించు చంద్ర, పరిస్థితులు విషమించాయి. రాజు పూర్వంలాగా లేడు. ఇప్పుడు నా మాట నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. తొందర పెడితే ప్రాణాలకే ప్రమాదం. అవును, ప్రాణాలకి ప్రమాదమే, కానీ నా ప్రాణాలకి మాత్రం కాదు. అలా అనుకునైనా ఏదైనా అవాంతరం జరిగితే నీ తండ్రి గతి ఏమవుతుందో ఆలోచించు. నీకే లోటు రాకుండా ఉండాలనే నిలువెత్తు బంగారం నిలవ చేశాను. అది కాదు చంద్ర, రాజు నిన్ను పట్టుకోమన్నాడు. సైనికులు 4 వైపుల నుండి మూసుకొస్తున్నారు. స్వాగతం చెప్తాను. నువ్వు వాళ్ళ చేతుల్లో పట్టుబడితే ఈ కత్తి నన్ను కాపాడుతుంది. చంద్ర, చిన్న తండ్రి అర్చిస్తున్నాను. తల్లి లేని పిల్లవాడి నిన్నెంతో గారాభంగా పెంచి పెద్దవాడిని చేశాను. ఇంతకాలం నాకు దూరం అయ్యా. నీ ముండి పట్టుదల వదిలి నా మాట విన్నాయన. నాన్న, నా దారికి అడ్డురాకు. అడ్డురాను, కానీ దొంగల నాయకుడిని వారం రోజుల్లో పట్టుకుంటానని నిండు కలువులో సేనాన్ని శపథం చేశారు. ఈ ప్రమాదం అవమానం కంటే ప్రమాదమేనయ్యం. నా ఆశయ సాధన కోసం ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఎదుర్కొంటాను. చంద్ర, నీ ఆశయాలకు నేనేమి ఆటంకం రానివ్వను. అగ్ని రాజ్యం సమకూరుస్తాను. నా మాట నమ్ము. అది సరే గాని నిన్నెందుకు రాలేదు? పనుండి మర్చిపోయినందుకు. అవునవును, నిన్న నన్ను మర్చిపోయారు, రేపు ప్రపంచాన్ని మర్చిపోతారు. రేపు కాదు, ఇవ్వాలి. అదే రజని, నువ్వు ఎదట నిలబడితే ఏదైనా జ్ఞాపకం ఉంటుందా? ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నా మనసు ఆనందగీతం పాడు. రజని, అక్కడ నక్కేవా? లోపలికి పోయావా? రా, బయటికి రా. ఇదిగో, వస్తావా? నన్ను రమ్మన్నావా? ఎవడ్రా వాడు? ఓ, నువ్వా పాతాళం? ఎవరు కైలాసం? ఏం ఇలా వచ్చావు? అంటే ఏం లేదు, ఒక ఆడపిల్ల ఒంటరిగా ఇలా వచ్చిందా అని. ఒంటరిగా వచ్చిందా? వెంటాడుతున్నావు? అయ్యో రామా,
కాకపోతే 10 మందితో ఉన్నదైతే పగలదటయ్యా వీపు. అది సరేరా, ఆడపిల్లని వెంటాడే పోయే కాలం నీకేమిటి? ప్రేమ. అయ్యో రామ. అది కదయ్యా, ఆ. ఈ ఇంట్లోకే వచ్చింది. ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, రానివాసంలోకి పోతుటిగా పోకూడదు, మా నివాసంలోకి ఆడగాలి రాకూడదు, తెలిసిందా? తెలిసింది. ఏమిటి? అంతఃపురంలోకి పూర్తిగా మీ ఇంట్లోకి ఆడగాలి రాకూడదు. రాకూడదు. వస్తాను. అయ్యో బాబోయ్, ఏమిటి? నల్లులయ్యా. అరే నల్లులు. ఇప్పుడు దాకా నేను కూర్చున్నానయ్యా, కూర్చో, నల్లు లేవు లేవు. బాబోయ్, చచ్చేలా కూర్చో ఉంటా తేళ్లులాగా. అరే ఈ పక్కన కూర్చో, నేను కూర్చుంటాను కావాలంటే నీకు. అది సరేనయ్యా. ఏమిటయ్యా? ఏమిటి? ఇదిగో కైలాసం, నువ్వు సైన్యంలో చేరినాళ్ళైంది. ఏం కాదు, నువ్వు కత్తి చేత పట్టినప్పటి నుంచి మీ ఇంట్లో నల్లులు బల్లేలు పట్టుకున్నట్టున్నాయే. అంత మరీ విపరీతంగా మాట్లాడితే ఉంటాయి, కూర్చోవయ్యా. చాలవయ్యా, నాకు అక్కర్లేదు. ఇదిగో కాస్త పలహారం తిని వెళ్ళవయ్యా. నీ పలహారం వద్దు ఏమొద్దు, ఊరుకోవయ్యా. కాసేపు ఉంటే రక్తం అంతా పీల్చి ఎముకలు మిగిలేలా ఉన్నాయి. పెద్ద రక్తం ఉందా నీకు ఎముకలు లేకపోవడానికి? పోవయ్యా. అరే కాస్త పాలు తగ్గవయ్యా. ఇదిగో కైలాసం, ఆ పాలు నీ నల్లులకు పోతే ఇంత పెంచు. అరే నల్లులున్నాయట, నల్లులు. ఇది పెద్ద రక్తం ఉండేటట్టు సన్నాసి. సరే సూది ఎక్కడ పెట్టాను నేను? సూది ఓ వంటింట్లో పెట్టాను. ఎక్కడున్నావురా? నువ్వు చేసిన పనేనా ఇది? ఇక్కడున్నావా? అమ్మా అయ్యయ్యో, గుడ్లు మిటకరిస్తారా? మాట్లాడరా? దానికి అడ్డంగా మనసు ఎందుకు పెట్టావు? నేను పెట్టలేదమ్మా. దానంతట అదే నడుచుకొచ్చిందా? చాలేరా, సిగ్గులేక గంగిరెద్దులా తలుపుతున్నట్టు. అవునమ్మా, అమ్మ తోడు అదే నడుచుచ్చింది. అదే నడుచొచ్చిందా? మళ్ళీ అది నడుచొచ్చిందంటే నీ కాళ్ళు విరిపడతా చూడు. ఇంకోసారి పడితే నా దేహం ఏం కాను. సరిగ్గా పెట్టు. అదే నడుచొచ్చి నా కాళ్ళు వరకు కొడుతానంటది అమ్మ. ఏ మంచం లే లే. ఆడదయ్యో. నేను దయ్యాన్ని కాదు, మనిషినే. మనిషివే? మనిషినే. మనిషివే? 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 అందంగా ఉన్నదే? అదే పొరపాటు, అందంగానే ఉంటా. వస్తా. ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆ దొంగ సచ్చినోడు వెంటపడ్డాడు. ఓ వెళ్ళిపోడిగా. ఉండిపో. ఇల్లుంది, వాకలుంది, మంచం ఉంది, కొంచెం ఉంది, అమ్మ ఉంది, నేనున్నాను. రాణివాసంలో పోతుటీగా మీ నివాసంలోకి ఆడగాని రాకూడదుగా. వచ్చేసావుగా, అందుకే వెళ్ళిపోతా. ఉండిపో. ఉండిపో. నువ్వు వెళ్ళిపోతే నా గుండె ఎండిపోయి ఒక దోషి కుక్క ధరక చచ్చిపోతాను. అందుకని ఉండిపో. నీ పేరేమిటి? నా పేరా? నా పేరు ఛా. ఇం ఇం ఛా ఇం పా. మంచి పేరు, చాలా మంచి పేరు. నువ్వు రోజు ఇక్కడికి వచ్చి నా గాలి నీకు, నీ గాలి నాకు తగినట్టు చేసి అమ్మతో చెప్పి అమ్మ నేను పెళ్లి చేసి నీకు అమ్మతో ఎలా
అబ్బాయి ఏం లేదమ్మా మంచం నల్లులు బల్లులు బల్లులు ఆ మంచం బల్లు చూది అమ్మా కుడుతున్నా కుడుతుంది కుడుతుంది మనసా